అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే నేనైతే వేడిగా ఎంతో రుచికరమైన నూనె వంకాయ చారు అయితే చేశానండి. గుత్తి వంకాయ వేరు, నూనె వంకాయ వేరు చేసే ప్రాసెస్. ఇదైతే నూనె వంకాయ చారు. ఏ విధంగా చేశాను అనేది వీడియో చివరి వరకు చూస్తే చాలా బాగా అర్థమయ్యేటట్టుగానే చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు వీలుండి మీకు మొత్తం ప్రాసెస్ చూసిన తర్వాత బాగుంటుందేమో అనిపిస్తే మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రము. ముద్దకి, అన్నంకి, చపాతీకి, దోశకి, బిర్యానీకి అన్నిటికీ బాగుంటుందండి. చాలా ఇప్పుడైతే రెడీ చేసేసాను. ఏ విధంగా చేశాను అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూస్తేనే నోరు ఊడుతుందండి, అంత బాగుంది. మన వాళ్ళ టేస్ట్ కూడా చూసేశారనమాట. ఏమంటారా, ఎట్లుందంటారా? చేసుకుందాం అది కూడా శ్రావణ మాసం. చాలా రుచికరమైన అమ్మ చేసిన కమ్మనైన నూనె వంకాయ కూర. ఉప్పు వేసిన నీళ్ళలోకి వంకాయలు కట్ చేసి వేసుకున్నాను. ఈ విధంగా కారము, ధనియాల పొడి, పసుపు పొడి, ఎర్రగడ్డలు, కొత్తిమీర, టమాటో ఒక ప్లేట్లకు తీసి పెట్టుకున్న మసాలా, ఇంకో ప్లేట్లో పచ్చి కొబ్బరి, చెక్క, లవంగము, నూగులు ఇవన్నీ కూడా తీసుకున్నానని. నూగులు అయితే దోరగా వేయించుకుంటాను. ఈ సపరేట్గా మిక్సీకి అయితే వేసుకున్నాను ఈ విధంగా. ఇంకా స్టవ్ మీద బాండ్లు పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకున్నాను. అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. అది కొంచెం బాగా వేగిన తర్వాత ఈ రకంగా టమాటో ముక్కలు అయితే అందులోకి వేశానండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటూ తగినంత ఉప్పు అయితే వేశాను. ఉప్పు ఇప్పుడే వేయడం వల్ల అడుగంటుకోకుండా ఉంటుంది. అంతేకాకుండా ఆ వంకాయలు కూడా ఉప్పు బాగా పడుతుంది, టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. మనం ఏదైతే శుభ్రంగా కడిగి పెట్టుకొని వంకాయలు ఉప్పు నీళ్ళు వేసి కడిగి పెట్టుకున్నాం కదా, అవి అయితే వేసి బాగా కలిపేసి మూత పెట్టేశానండి. ఒక 5-6 నిమిషాలు పెట్టేశాను. దాని తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే అయింది. మొత్తం దాంట్లోనే మగ్గిందనమాట. మళ్ళీ ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడైతే ఇందాక మసాలా రుబ్బుకున్నాం కదా, ఆ రెండు మిక్స్ చేసుకొనేసి కలిపేసి కొంచెం నీళ్ళు పోసి కలిపేసి ఇందులోకి అయితే వేసేసానండి. ఇంకా ఆ పాత్ర ఏదైతే మనం డీస్లోకి వేసుకున్నాం కదా, మసాలా అంతా వేస్ట్గా పోకుండా అవంతా కూడా మంచి నీళ్ళు వేసి శుభ్రంగా కడిగి ఆ కూరలోకి వేసేసాను అనమాట. ఇవన్నీ వేసేసి బాగా ఒకసారి కలిపేసి నీళ్లు సరిపోతుందో లేదో చూసుకొని, నీళ్ళు సరిపోకపోతే తగినన్ని నీళ్ళు అయితే అందులోకి పోసి, ఇందాక పాత్ర చుట్టూ అంతా మసాలా అదుక్కుంటుంది కదా కలిపినప్పుడు, దానికని ఆ రకంగా పాత్ర మొత్తం శుభ్రం చేసుకొని ప్లేట్ అయితే మూత పెట్టేశాను. ఒక 10 నిమిషాల తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. మధ్యలో 2-3 సార్లు ఈ విధంగా కలుపుకుంటే మనకి ఎంతో రుచికరమైన నూనె వంకాయ చారు అయితే రెడీ అయినట్లే. ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర వేసేసాను. ఒక 5 నిమిషాల తర్వాత సైలెంట్గా పక్కన పెట్టేసి దాని తర్వాత చూస్తే నూనె వంకాయ కూర ఈ విధంగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట.